హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు పూరీ చేస్తున్నానండి. పూరీ ఉల్లిపాయ కూర. ఉల్లిపాయ కూర ఎలా వండాలి అనేది చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలు. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా బంగాళదుంపలు 3 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నామండి. కొంచెం పసుపు, వేసిన తర్వాత కూడా కొంచెం 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇవి ఇప్పుడు వేగిపోయినాయండి. వాటర్ వేసేసుకున్నాము. ఈ కూర తొందరగా కూడా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. పూరీలో కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కూర ఉడికేలోపు మనం పిండి కూడా కలిపి పెట్టేసుకుందామండి. నేను గోధుమ పిండితో చేస్తున్నాను పూరీలు. మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదు, గోధుమ పిండి అయితేనే బాగుంటాయి. కొద్దిగా 2 స్పూన్స్ సూజీ వేస్తున్నాను, కొంచెం షుగరు, కొంచెం సాల్ట్. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందాం వాటర్ వేసుకుని. పిండి ఇలా కలిపి పెట్టేసుకోవాలండి. ఇదిగో ఇలా కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకుంటే బాగా మెత్తగా అవుతుంది పిండి. ఇప్పుడు కూర చూద్దాం. కూర తొందరగానే ఉడికిపోతుంది, బంగాళదుంప తొందరగా ఉడికిపోతుంది కూర. మూత పెట్టేసుకున్నాం. ఇలా ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలండి. గిన్నెలకి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత ఈ శనగపిండి దాంట్లో పోసుకోవాలి. ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూర చూద్దామండి ఒకసారి. ఇంకా కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది, అయిపోతుంది, ఉడికిపోతుంది. కూర ఉడికిపోయిందండి, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు శనగపిండి వేసేసుకోవాలి.
ఇలా కలిపెట్టేసుకున్నాక శనగపిండి ఇప్పుడు వేసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఉడకాలి. శనగపిండి వేసిన తర్వాత మీకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈలోపు ఇక్కడ పోపు పెట్టుకుందాము. సైడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఈ పోపు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ పోపు దీంట్లో వేసేసుకుందాం. ఇది వేగిపోయింది, దీంట్లో వేసేసుకున్నామండి. కూర రెడీ అయిపోయింది. పూరీలో కూర రెడీ అయిపోయింది. పూరీలు చేసుకోవాలి. ఈ కూర రెడీ అయిపోయింది కదండి. ఇంక పూరీ చేసేసుకున్నాము. ఇంక ఇలా చేసుకోవాలి పూరీ. చిన్న చిన్నగానే చేస్తున్నానండి, చిన్నవి అయితే బాగా పొంగుతాయి. పూరీ ఇలా చేసేసుకుని రెడీగా పెట్టేసుకుని వేపేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక వేపేసుకున్నాను. నూనెకి ఆగిపోయిందండి. ఇప్పుడు వేపేసుకుందాం పూరీలు. వేగిపోయినాయి, తీసేసుకున్నాము. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేపేసుకున్నాం. చూసారా, ఇలా పొంగాలి. పొంగితే పూరి బాగుంటుంది. కొంచెం పిండి కలిపేటప్పుడు అంతే షుగర్, కొంచెం సూజీ వేస్తే ఇలా పొంగుతాయి పూరి. పూరీ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.